హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై లవ్లీ బర్డ్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ అంతా కూడా భోగి పండుగ కదా, మా ఐరా పాపకి సెకండ్ ఇయర్ అనమాట భోగి పళ్ళుని పోయటం. సో దానికి కొంచెం తీసిన వ్లాగ్ అండ్ మెమరీస్ అనమాట. సో ఇదైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మేము చేసింది సొంతంగా, నేను మా హస్బెండ్ కలిసి. చాలా ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది. అందులో వచ్చిన అందరూ మెచ్చుకున్నారండి. ఇది అండ్ లాస్ట్ ఇయర్ చేసిన డెకరేషన్ది సపరేట్ వీడియో చేస్తాను. ఎలా చేయాలి, ఎక్కడెక్కడ కొనాలి, ఎట్లా టిప్స్ అండ్ మీతో నేను షేర్ చేసుకుంటే, దీనికే కాదు వేరే మనం ఎన్నో ఫెస్టివల్స్ వస్తుంటే మనం దానికి కావాలన్నా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న మోడిఫికేషన్స్తో. స్పెషల్గా అయితే 1 అవర్లో అయిపోవాలని చెప్పి కొంచెం డెకరేషన్ ఇలాంటి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది. కానీ ఓవరాల్గా అయితే డెకరేషన్ చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. సో డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆ డే రానే వచ్చేసింది. సో మాకు ఇక్కడ ఉయ్యాలు ఉంటుంది అనమాట. ఆ ఉయ్యాలు తీసేసి వెనకాల బ్యాక్ డ్రాప్ అక్కడ కర్టెన్స్ వేసి ఉన్నాయి కదా, అది మేము స్టాండ్గా యూస్ చేసుకొని చేస్తున్నాం. మీకు అలాంటి లేకపోతే కనుక బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ అనేది అమెజాన్లో అవైలబిలిటీ ఉంటాయి, ఒకసారి అక్కడ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ నేను చేసింది, అలాంటి మీరు చేయకుండా ఏంటో చెప్తాను. ఇక్కడ నేను మ్యాట్స్ చూసాను కదా గ్రాస్ది, అది యాక్చువల్లీ ఎక్కడ తప్పు చేశానో అర్థం అవ్వట్లేదు. మెజర్మెంట్లు ఎక్కడ తప్పు అయింది, అక్కడ అయ్యేసరికి మిర్రర్ మొత్తం రాలేదు. యాక్చువల్గా మేము అనుకున్న ప్లాన్ వేరేది, అలా రాకపోయేసరికి ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇట్లా వేయాల్సి వచ్చిందనమాట. అనుకున్నదంతా ఆపోజిట్ అయ్యేసరికి ఎట్లా డెకరేట్ చేయాలి, కైట్స్ ఎక్కడ పెట్టాలి అని ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆలోచించి అలా మాకు టైం చాలా తీసుకుంది. మాకు 5 o'clock స్టార్ట్ చేస్తే midnight 2కి అయిపోయింది, పడుకునేసరికి 3 అయింది. అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలండి హస్బెండ్కి. అయితే మా హస్బెండ్కి చాలా కష్టపడ్డాడు. యాక్చువల్గా తనని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ టైం ఇట్లా టైం టేకింగ్ అయిందని నేను షార్ట్ కట్లో తక్కువ టైంలో అయిపోవాలని చెప్పి నేను ఒక డెకరేషన్ సెలెక్ట్ చేసుకున్న. చిన్న మిస్టేక్ మాకు ఇంత టైం తీసుకుంది చాలా. యాక్చువల్గా తనకి వర్క్ చాలా ఉందన్నమాట ఆ రోజు. ఇంకా తప్పదు కదా, ఇంకా టైం కూడా లేదు ఆర్డర్ చేయడానికి. సో ఇట్లా ఆలోచించి ఇలా చేసేసరికి మాకు కొంచెం ఇదైంది. ఓవరాల్ నేను మా హస్బెండ్ పడ్డ కష్టానికి ఫలితం మనకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా కష్టపడితే ఎవరైనా మనల్ని పొగిడితే ఆ హ్యాపీనెస్సే వేరు, ఆ కష్టం అంతా బాధ అంతా పోతుంది కదా. అట్లాగే నెక్స్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఎంత బాగుంది, చక్కగా చేశారని సమ్ కాంప్లిమెంట్స్ ఎవరి స్టైల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, పడిన కష్టం మొత్తం ఎగిరిపోయింది. సో మేము యాక్చువల్గా అయితే ముందు రోజు 2 days ముందే అన్ని ఆర్డర్స్ ప్రీ ప్లాన్గా అనుకున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. సో పుట్టింటి నోము కింద కూడా ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారు. బట్ సంక్రాంతి నోము కూడా నేను నోముకోలేకపోయాను. సో పాపతో నాకు పసుపు ముద్దలు చేసుకోవాలి, బొట్లు పెట్టాలి, అవన్నీ చేసుకోలేకపోయి నేను నోముకోలేకపోయాను అనమాట. చిన్న మిస్టేక్ నేను చేసింది ఏంటంటే, ఇక చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, స్మాల్ ఫ్లవర్స్, దాని బ్యాక్ ఏం ఇవ్వలేదు పెట్టడానికి. సో అక్కడ నేను ఆర్డర్ చేసేప్పుడు అది చూసుకోలేదండి. మాకు ఇక్కడ టోటల్ ఫ్లవర్స్ 200 and change పట్టినాయి అనమాట. వాటన్నిటి వెనకాల నేను ఒకసారి పిన్నీస్ పెట్టి పెడదాంలే అనుకున్నా, పిన్నీస్ కూడా తెప్పించుకోవడం మర్చిపోయాను. సో అక్కడ మాకు కష్టం అనిపించింది, బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది అక్కడ. సో వెనకాల గ్రాస్కి చుట్టేటప్పుడు ఒక టైస్ ఉన్నాయి, ఆ టైస్ కట్ చేసిన పీసెస్తో దాన్ని గుచ్చి దానికి అక్కడ పెడుతూ ఉన్నాము. అట్లా లేట్ అయిందండి. ఇప్పటికి మేము లేట్గా తిన్నాం, నేను మా హస్బెండ్. సో ఒకవైపు పాపను చూసుకుంటూ పాపకి ఫీడ్ చేస్తూ పాప నిద్రపోతున్న తర్వాత, అది నిద్రపోయిన తర్వాత నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. అది అప్పుడప్పుడు లెగుస్తుంది సడన్గా, అక్కడ చెక్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ మాకైతే కొంచెం కష్టం అనిపించింది. కానీ నెక్స్ట్ డే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి మా కష్టం అంతా ఎగిరిపోయింది. సో ఏ రోజైతే ఎదురు చూసినా ఆ డే వచ్చేసింది, భోగి పనుల డే అయితే వచ్చేసింది. సో ఈవినింగ్ అయితే అయింది కదా, మేము ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎట్లా ఉంది కమెంట్ చేయండి. పళ్ళు కలపలేదు, ఇంకా కలిపిపోతున్నామండి. బ్యాక్ డ్రాప్ చూసారు కదా, స్ట్రింగ్ లైట్స్ ఇట్లా మెరుస్తున్నాయో అట్లా కావాలని అట్లా పెట్టాము వెనక వైపు. ఈ పనులు పోయడానికి వచ్చిన పిల్లలు ఉంటారు కదండి, ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా ఇంటికి, వాళ్ళకి చాక్లెట్స్ అయితే ఇవ్వమని చెప్పి అన్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం కొన్ని చాక్లెట్స్ తీసుకురావడం, అండ్ భోగి పళ్ళు కలిపేటప్పుడు కొన్ని ఫాలో అవుతాం కదా మనం. సో వాటి కోసం ప్రిపరేషన్స్ అయితే ఇవి రేగి పళ్ళు, గ్రీన్ కలర్ ఉన్నాయి అవి, చెరుకు గడలు, ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో ఈసారి శనగలు వద్దన్నారు నాయనమ్మ గారు. సో అందుకని చెప్పి బూందీ ప్యాక్ చేసి ఇచ్చాడనమాట. రిటర్న్ గిఫ్ట్ అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేసింది ఇవి. సో ఇవి తీసుకొచ్చారు తను. ఇవి ఇట్లా ఒక కవర్లో ఇట్లా పసుపు కుంకుమ తాంబూలము పసుపు బొట్టు కింద ఇట్లా వేసేసి రెడీగా బ్యాగ్లో పెట్టుకున్నాం. వస్తే డైరెక్ట్గా తీసి ఇచ్చేలాగని చెప్పి మేము ఇట్లా ప్యాక్ చేసేసి పెట్టుకున్నాం అనమాట. అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పాపకు కూడా ఫుడ్ పెట్టేసామండి, ఇంకా సాయంత్రం లేట్ అయినా ఇబ్బంది ఉండడానికి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ మెమరీస్ లాగైతే మేము కొన్ని తీసేసుకున్నాము అందరూ వచ్చే లోపని చెప్పి. అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు
పెట్టుకో బాగుంది బాగుంది తీసుకో పెట్టుకో అచ్చా పటాకులు కలిసింది కదా పటాకు సౌండ్ పెట్టాలి. జుట్టు పైకి అనకు. పిల్లలు పెద్ద కొద్ది అసలు ఏం పెట్టించుకోరండి, ఇదొద్దు ఇదొద్దు అంటూనే ఉంటారు. రింగ్స్ పెట్టించుకోవట్లా, పాపడి బిల్లు పెట్టాలంటే అది పెట్టించుకోవట్లా. సో పోనీ అట్లానే వదిలేసానంటే ఇంకా భోగి పనులు అయితే కలిపేస్తున్నాము. దాంట్లో వచ్చేసి భోగి పనులు ఇద్దరికి పోయాలి కాబట్టి క్వాంటిటీ ఎక్కువ కలుపుతున్నారు. భోగి పళ్ళు కలిపేటప్పుడు అందులో ఒక్కటైనా కాపర్ కాయిన్ ఉండాలంట. అండ్ రిమైనింగ్వి ఎలా అన్ని కాయిన్స్ అన్నీ ఉంచుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి ఫ్లవర్స్, నువ్వులు, చెరుకు గడలు అండ్ ఎట్సెట్రా కలుపుతారు. కొంతమంది చాక్లెట్స్ కలుపుతారు, ఇంకా అవన్నీ మిగతావి మన ఇష్టము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు తెలంగాణ వైపు ఇక్కడ వేపకాయలు కలుపుతారంటే మా నాయనమ్మ చెప్పారు. అండ్ వేపకాయలు వచ్చేసి బియ్య పిండితో చేస్తారు. సో కొన్ని తినడానికి చేశారు, కొన్ని ఏమో పోయడానికి ఒక చిన్ని కప్ అంత పోసి అంటే శాస్త్రీయంగా దాంట్లో కలపడానికి. దేవుడు ఉండ కవర్లో కొన్ని బంతి దెబ్బలు లాకోలేదు అవి ఏం పెద్దవి ఒకటే ఉంటాయి ఫైనల్ అవుట్కమ్ చూపి. పెద్ద పని ఉన్నది కదా. ఫైనల్ అవుట్ నువ్వే తీసుకుని వస్తావు. సాన్వి నువ్వు ఒక్కటే ఇక్కడ అడ్డంగా కూర్చున్నది నువ్వు. ఇట్లా స్ట్రైట్ వస్తున్నావు నువ్వు ఇంట్లో ముందర దాంట్లో కనిపి వెనకాల దాంట్లో కనిపిస్తుంది. లేదు ముందర దాంట్లో చిన్న స్క్రీన్ కదా నేను తీసుకో ఇంకో కాయిన్ హాయిరా చూడని కూడా చూస్తలేదు ఇది. వద్దు పురి నువ్వు ఏమీ లేపాక ఇప్పుడు ప్లీజ్. మంచి యాంగిల్ ఆడుకుంటుంది. నాకు ఒక క్లిప్ అన్న నిలబడు నేను చూస్తా. నేను ఈ లంగజాగుడి చూస్తానే అమ్మా. అయిరా అమ్మా కూర్చోబెట్టుకో, నీ మీద కూర్చోబెట్టుకో. అందుకే అనేది నేను నువ్వు దాని కింద కూర్చోబెట్టాక అసలు మంచి క్లిప్స్ వస్తున్నాయి. అంతా మళ్ళీ కార్పెట్ అటు ఇటు అవుతుంది. ఇంట్లో ఫోటో ఎట్లా తీయాలి? పళ్ళు కలపడం అయితే అయిపోయింది. ఫస్ట్ మనం పోసే ముందు కృష్ణుడికి పోయాలంట. యాక్చువల్గా ఇక్కడ అత్తయ్య గారు పూజ చేస్తున్నారని అనుకున్నాను. హస్బెండ్ అప్పటికి వీడియో తీస్తున్నారు. తర్వాత అడిగారనమాట ఏంది పోయలేదని చెప్పి. యాక్చువల్ నాకు తెలియదని చెప్పాను. నాకు తెలిస్తే నేను పోసేదాన్ని అని చెప్పాను. సో నేను ఐరా మిస్ అయిపోయాను అనమాట. కృష్ణుడికి పోయలేకపోయాము. కృష్ణుడికి పోసిన తర్వాత ఫస్ట్ తల్లి పోయాలంటండి పిల్లలకి. సో నేను సన్సెట్ అయ్యే టైంకి పోస్తే చాలా మంచిదంట. దీనికి ఒక కథ కూడా ఉందంట. సో అందుకని చెప్పి నేను ఐరాకి అయితే పోసేసాను, శాన్వికి ఐరాకి. అండ్ దాని తర్వాత అత్తయ్య మావయ్య హస్బెండ్ కూడా పోసేశారు. తర్వాత మెల్లగా అందరూ వచ్చేస్తున్నారండి.
పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే. పోయండి ఇక ఎవరన్నా రారా అమ్మా? వస్తారు, అందరు వస్తారు. వచ్చినాక మనం పోసేసుకుని పెడితే వెనకాలకేం పోసే బ్రహ్మరంధ్రం దగ్గర పాపం దానికి బరువు అవుతుంది. అయ్యో పడిపోయినాయి అన్ని. ఐరా డింగ్ 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 డింగ్. వద్దు సాని ఉండదు, చుట్టు ఖరాబ్ అవుతుంది. మళ్ళా పూరి అవుతున్నా కొద్ది తీసేస్తా ఉండు మెల్లగా. అయ్యా ఐరాగో భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే చిన్ని శిశువుల మీరు దీవించరే. మెడలకి వేయించుకొని చేతి ఉంగరాలు పోసే పూరిన సానికి పోయి ఫస్ట్. అయ్యో పేరు మీ నాన్నమ్మలనే నవ్వుతున్నావు. మధ్యలో బ్రహ్మరంధ్రం వెనక పోయొద్దు, కరెక్ట్ బ్రహ్మరంధ్రం ఉంటుంది అక్కడ పోయాలి. ఎవ్రీ 30 minutes కరెక్ట్ సెంటర్ అట్లా బ్రహ్మరంధ్రం. మొత్తం ఆలోచన పెట్టిన ఇదంతా తీయద్దు. అదెందుకు? అది కూడా కవర్ అవుతుంది. చూసి తీసుకోవద్దు. కవర్ అట్లా అది కూడా వస్తుంది కదా. ఎంత కష్టపడ్డవే తల్లి, నువ్వే చేసినవా నువ్వేవి కదా. ఎట్లా స్వైప్ మనం ఎట్లా స్వైప్ చేస్తుంది చూడు, మనం కదా స్వైప్ చేస్తుంది. ఇటు నువ్వేనా? ఉంది, మీ వదిలి ఉంది అంట. దాన్ని వదులుతా లేదు, దాన్ని చేపట్టుకునే తిరుగుతుంది. అది ఎక్కడికి పోయినా సరే పట్టుకొని చేపట్టుకున్నాడు, దాన్ని వదలదు. అదే ఎంత ఇష్టమో దానికి. మమ్మల్ని కూడా వదిలేసింది. అప్పటి నుంచి దానికి
మూడు ఇప్పుడు ఇక్కడ ఆడ కూర్చొని అంటుంది భయం దానికి, అక్కడ కూర్చోవాలంటే భయం. వేస్తున్నారు వ్యాక్సిన్ వేస్తారేమో నెలకోసారి వ్యాక్సిన్స్ మరి ఏమనుకుంటుంటే మన కూర్చోవాలి. మళ్ళీ ఇట్లా కూర్చోాలంటే మమ్మీ అటెండ్ ముక్కులో పెట్టారు, ముక్కులో పెడతారా స్టిక్కర్ వద్దు దానికి చిరాగా స్టిక్కర్ పెడితే ఐరాకు ఒకసారి అవుతుంది మమ్మీ, ఐరాకు ఒకసారి అప్పుడు తలుపు కొడుతున్నాను ఎల్లో పలకరిస్తే ఏడుస్తుంది ఈరోజు. ఏందో అమ్మా ఇక్కడ ఇక్కడ నీ కూడా పెట్టు. ఒక్కొక్కసారి ఒకటేసారి 3 సార్లు
ముందర చేయి పెట్టుకోరి ముందు చేయి పెట్టు ఐరా ఇచ్చేద్దాం పాట వేద్దామా ఏమనుకుంటుందో ఒకసారి భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే చిన్ని శిశువుల మీరు దీవించరే తిలకముదిద్దరే కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే కుంకుమ తిలకముదిద్దరే కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే గంధాక్షితలను వెయ్యరే ఇంతులార దీర్ఘాయువు నిమ్మని దీవించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే గోపియల్లో 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 గౌరమ్మ దీవించే గోపియల్లో 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 ఉమ్మారు దిష్టి తిప్పరే ముదితలార నల్లరాతి దిష్టిని నులిమేయరే ఉమ్మారు దిష్టి తిప్పరే ముదితలార నల్లరాతి దిష్టిని నులిమేయరే మంగళహారతులివ్వరే అమ్మలార ముగ్గురమ్మల దీవెనలందించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే గోపియల్లో 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 గౌరమ్మ దీవించే గోపియల్లో 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 గౌరమ్మ దీవించే గోపియల్లో 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 భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ
చిన్నారి తల్లి ఐరాకి భోగభాగ్యాలతో భోగి పండ్ల సెలబ్రేషన్స్ చాలా చక్కగా జరిగింది. ఎంతో సంతోషంగా అనిపించింది అనమాట. నా చిన్నారి తల్లి ఐరాని బ్లెస్ చేయడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అంతేకాదు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చాలామందికి ఆ రోజు భోగి పండ్లు అయితే పిల్లలకి పోస్తారు కదా, సో అందుకని చాలామంది అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నారు. అంటే ఈ వీడియో అయితే ఇట్లా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. కూడా చాలా బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా జరగని ఒక మంచి పని ఈ సంవత్సరం జరిగింది. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఆ టైంలో మా ఇంట్లో జరుగుతున్న పారాయణం అండి. ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.